మత్తయి సువార్త 24వ అధ్యాయము. అందరూ కూడా తీయండి. 24వ అధ్యాయము 49, 50 వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 49, 50 వచనాన్ని చదువుతున్నాను. తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగంలో యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఒక ఇద్దరు సేవకుల గురించి ఈ వచన భాగంలో మనము దేవుడు వ్రాయించాడు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా యేసయ్య రాకడను గురించి తెలియజేసే విషయాలు రాయించాడు. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీ రాకటకును యుగ సమాప్తి గల సూచనలు ఏంటియో మాకు చెప్పుము అని అన్నప్పుడు ప్రభువు ఈ రాకటకు యుగ సమాప్తికి గల సూచనలు ఈ అధ్యాయంలో చెప్తూ మత్తయి సువార్త అదే 24:45 నుంచి 50 వరకు ఇద్దరు సేవకుల గురించి ఆ విషయాలు తెలియజేశాడు. అందులో 45వ వచనంలో ఒక సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఇద్దరు సేవకులను గురించి ఏమి మాట్లాడుతున్నాడు ప్రభు అంటే, ఒక వ్యక్తి ఏమో బుద్ధిమంతుడైన సేవకుడు ఉన్నాడట. ఒక సేవకుడు బుద్ధిమంతుడు అన్నాడు. మరి ఒక సేవకుడు దుష్టుడు అయిన సేవకుడు అంటున్నాడు. కనుక ఈ రోజులలో ఈ భూమి మీద దేవుని సేవ చేయడానికి దేవుడు అనేక వ్యక్తులను సేవ కొరకు పిలుచుకుంటున్నాడు. ఆ సేవ పరిచర్య విధానంలో మొట్టమొదటిసారిగా దేవుడు తన పరిచర్య జరిగించడం కొరకు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తలకు తన పని అప్పజెప్పినప్పుడు ప్రవక్తలు దేవుని పని చేశారు. ఆ తర్వాత యేసయ్య వచ్చి భూమి మీద కొంతకాలము దేవుని పని చేశాడు. యేసయ్య తర్వాత అపోస్తలను ఎన్నుకున్నాడు యేసు ప్రభు 12 మందిని. ఆ అపోస్తలను ఎన్నుకొని అపోస్తలకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి అపోస్తల పరిచర్య కూడా జరిగింది. ప్రవక్తల పరిచర్య అయిపోయింది, అపోస్తల పరిచర్య అయిపోయింది. మళ్ళీ దేవుడు సంఘములో నుంచే కొందరిని సేవకులనుగా లేపుకుంటున్నాడు. సంఘములో నుంచే దేవుడు కొందరిని సేవకులుగా లేపుకొని ఆ సేవకులకు ఒక బాధ్యత అప్పజెప్పి పని అప్పజెప్పి ఆ పనిని సక్రమంగా మీరు నిర్వర్తించండి, సక్రమంగా జరిగించండి అని ఆ సేవకులకు దేవుని పని అప్పజెప్పుతున్నాడు. సంఘములో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి సేవకులలో మళ్ళీ ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, ప్రభుత్వములు చేయవారు ఉన్నారు, అద్భుతములు చేయవారు ఉన్నారు కదండి. ఉన్నారని నేను కాదు, వాక్యం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనములో
ఆ మాటని దేవుడు అక్కడ వ్రాయించి పెట్టాడు. అందరు కూడా తీయండి అక్కడికి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. ఇన్ని రకాల పరిచర్య కొరకు సంఘములో నుంచి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందరూ అపోస్తలులు గారు, అందరూ ప్రవక్తలు గారు, అందరూ అద్భుతములు చేయువారు గారు, అందరూ ప్రభుత్వములు చేయువారు గారు, అందరూ బోధకులు గారు. కనుక దేవుడు తన పనిని భూమి మీద జరిగించాలనుకున్నప్పుడు సంఘములో నుంచే మళ్ళీ ఇన్ని రకాల పరిచర్య ఏర్పాటు చేయడం కొరకు సేవకులను పిలుచుకుంటున్నాడు. దేవుని పని జరిగించాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఒక మాట కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకునే విధానాన్ని రాయించి పెట్టాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్టుండక అన్నాడు. ఇక్కడ కూడా దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా కూడా 5 రకాల పరిచర్య ధర్మము జరగాలని కొరింథీ సంఘంలో ప్రభుత్వములు చేసేవారు ఉన్నారు, ఉపకారములు చేసేవారు ఉన్నారు. ఇందులో సువార్తికులు వచ్చిండ్రు, ఉపదేశకులు వచ్చిండ్రు, కాపర్లు వచ్చిండ్రు. అంటే దేవుడు తన పరిచర్య భూమి మీద జరిగించాలన్న ఉద్దేశం కలిగి సంఘములో నుంచి లేపుకునే పద్ధతి. ప్రవక్తలు లేస్తున్నారు సంఘంలో నుంచి, అపోస్తలుగా తయారవుతున్నారు సంఘంలో నుంచి, సువార్తికులు లేస్తున్నారు, కాపరులు తయారవుతున్నారు, ఉపదేశకులు తయారవుతున్నారు, ఉపదేశించే వారిని దేవుడు లేపుకుంటున్నాడు. ఎందుకొరకు దేవుడు ఇన్ని రకాల పరిచర్య ధర్మము జరిగించాలని కోరుకుంటున్నాడంటే, ఈరోజు ప్రపంచంలో చూసినట్టయితే నశించిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. సాతాను ప్రజలను చీకటిలో పడేసి, పాపములో పడేసి, ఆ చీకటి నుంచి పాపములో పడిపోయి నరకమునకు వెళ్ళే ఆత్మలు అనేకములు ఉన్నాయి గనక ఆ చీకటి నుంచి, పాపము నుంచి విడిపించి వారిని వెలుగులోనికి తీసుకొని రావాలని, నిత్య జీవములోనికి తీసుకొని రావాలని, దేవుని రాజ్యములోకి తీసుకొని రావాలని దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ఒక ఆశ కలిగి ఈరోజు భూమి మీద అనేక సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే సేవ చేసే విధానంలో మనం చదువుకున్న మూల వచనములో ఒక సేవకుని గురించి మాట్లాడుతూ ఆ సేవకుడు చేసినటువంటి పనిని మనకు అక్కడ తెలియజేశాడు. ఆ సేవకుడు
మంచి పని చేయాలా చేయకుండా ఆయన చేసే పని ఏం చేస్తున్నాడు? త్రాగుబోతులతోను ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకోని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అన్నాడు. ఇతడు ఏమి చేసిండట? ఈ దాసుడు ఏం చేస్తున్నాడు? ఆ దాసుడు దుష్టుడైనట. ఒక దాసుడు ఇక్కడ ఈ అధ్యాయంలో ఇద్దరు దాసులను గురించి మనకు తెలియజేస్తున్నాడు. అందరూ సేవకులుగానే కనబడుతున్నారు, అందరూ సేవ చేస్తున్నామని అనుకుంటున్నారు. ఈ సేవలో దేవుడు ఇద్దరు వ్యక్తులను మనకు ఈ రోజు పరిచయం చేశాడు. ఒక సేవకుడు ఏమో ఆయన మెచ్చుకొని బుద్ధిమంతుడైన సేవకుడు అన్నాడు. మరి ఒక సేవకుడేమో దుష్టుడైన సేవకుడు అన్నాడు. ఇద్దరు చేసేది సేవే చేస్తున్నారు, ఇద్దరు ఈ భూమి మీద సేవలే చేస్తున్నారు. కానీ ఒక సేవకుడు ఏమనుకున్నాడు ప్రభు అని అంటే బుద్ధిమంతుడైన సేవకుడు అని అతన్ని మెచ్చుకుంటున్నాడు. మరి ఒక సేవకుడు దుష్టుడైన సేవకుడు అన్నాడు. మరి సేవ చేసేవాడు దుష్టుడుగా ఎందుకు తయారయ్యాడు? సేవ చేస్తున్నాడు కదా. ఆ సేవకుని పట్టుకొని ప్రభువే స్వయాన ప్రభువే అంటున్నాడు, దుష్టుడైన ఒక దాసుడు. అంటే దుష్టుడు అని మనకు పరిశుద్ధ గ్రంథములో ఎవరిని గురించి మాట్లాడాడు? అపవాదిని గురించే మాట్లాడాడు. పేరుకు మాత్రము తను సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ఆ సేవ దేవునికి ఇష్టమైన సేవ కాకుండా, దేవునికి నచ్చే సేవ కాకుండా, దేవునికి వ్యతిరేకమైన సేవ చేసి దుష్టుని సేవ చేస్తున్నాడట. తను చేసుకుంటూ అతడు ఏమేం పనులు చేస్తున్నాడట? తినుచున్నాడు, త్రాగుచున్నాడు. ఆయన పని ఏంటిది? తినుచు త్రాగుచు వేషధారులతో కలిసి జీవిస్తున్నాడట. మరి తినడము తప్ప, త్రాగడము తప్ప అని మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషి తినంది తాగంది బ్రతకడు కదా. ఏమి తినుచున్నాడు, ఏమి త్రాగుచున్నాడు అంటే దుష్టుడు చేసే పని, దుష్టుని యొక్క దేవుని సేవకులమని చెప్పుకుంటూ ఈరోజు తినడము కొరకు, త్రాగడము కొరకే సేవకులు అనేవారు వస్తున్నారట. వారి కడుపు నిండితే చాలండి, మాకు ఇంకా ఎవరు ఎక్కడ పోతే మాకేంది అన్న కోణంలో సేవకులు ఈ రోజు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు. ఇంకొక సేవకుని పట్టుకొని ప్రభు అంటున్నాడు, అతన్ని చాలా మెచ్చుకుంటూ ధన్యుడు అని పోల్చాడట. ఆ సేవకుడు అతన్ని ఏమని పోల్చాడు? ధన్యుడు అన్నాడు. ఎందుకు ధన్యుడయ్యాడట అంటే ఆ సేవకుడు చేస్తున్న పని ఏంటిదంటే తగిన కాలమందు అనేకులకు మంచి ఆహారాన్ని పెట్టే సేవకుడుగా ఉన్నాడట. ఆ వచ్చిన భాగం చూడు, 24:45 చదవండి. ఆ వచ్చిన భాగాన్ని మీకు దృష్టిగా అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 24:45 వచనం చదువుతున్నాను. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణ్ణి ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యజమానుడు వస్తున్నప్పుడు
ఆ దాసుడు మంచి ఆహారము పెడతాడో, ఆ ఆహారము పెట్టే అటువంటి సేవకుడు ధన్యుడు అంటుంది. మంచి ఆహారము పెట్టే సేవకుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద అతన్ని నియమిస్తాడట. ఈ కోణం, రెండు కోణాలలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, మంచి ఆహారము పెట్టే సేవకున్నేమో మెచ్చుకొని తన యావదాస్తి మీద అతనికి అధికారము నియమించాడు. ఇంకొక దుష్టుడైన సేవకున్నేమో ఆ యొక్క ఆహారం పెట్టకుండా తను మాత్రమే తినుచు త్రాగుచు తోటి దాసులను కొట్టమొదలు పెట్టి వేషధారులతో సాంగత్యము చేసుకుంటూ తినుచు త్రాగుచున్నాడట. అతడినేమో నరికించి అగ్ని గంధకములు గల గుండములో పడవేశాడట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అన్నాడు. ఈ ఇద్దరు సేవకుల్లో వ్యత్యాసము మనము గమనించాలి. ఈరోజు నీవు నిజముగా దేవుని సేవ చేస్తున్నాము అనుకుంటున్నారు చాలా మంది. మంచిది, సేవ చేయాలి, మంచిది. నీ సేవ విధానములో నీవు మంచి ఆహారము పెట్టే సేవకునిగా ఉన్నావా? మంచి ఆహారము పెట్టకుండా నీవు మాత్రమే తినుచు త్రాగుచు వేషధారులతో కలిసి సాంగత్యము చేసి తోటి దాసులను కొట్ట మొదలు పెడుతున్నావా? తోటి దాసులను కొట్టడం అనంటే ఈ రోజు సేవకులకే విరోధులుగా తయారవుతున్నారు. సేవకులకే ఒక విరోధ భావం వచ్చేస్తుంది. నేను గొప్ప అని గొప్పలకు పోతున్నారు. ఎదుటి సేవకులను చులకన చూస్తున్నారు. దేవుడు ఎవరెవరికి ఎంత జ్ఞానం ఇయ్యాలో ఆయన ఇయ్యగలుగుతాడు. ఎవరెవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. ఎప్పుడు గాని సేవకుడు అనే వ్యక్తి దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేసుకున్నవాడై ఉండాలి. ఆ సేవకుని పిలుపు ఏమిటో మొదట గ్రహించుకోవాలి. నువ్వు ఏ పిలుపుతో పిలువబడుతున్నావు? సేవ చేస్తున్నామని అందరము సేవకెళ్తున్నారు, అందరూ సేవ చేస్తున్నారు. నీ సేవలో నీ పిలుపు ఏంటిదో మొదట గ్రహించుకోవాలి. నువ్వు అపోస్తలుగా పిలువబడుతున్నావా? ఆ పిలుపు తగ్గట్టుగా నువ్వు పరిచర్య జరిగించాలి. ప్రవక్తగా పిలువబడుతున్నావా? ఆ ప్రవక్త పిలుపు తగ్గట్టుగా నీ పరిచర్య జరిగించాలి. సువార్థికునిగా పిలువబడుతున్నావా? సువార్తకు తగినట్టుగా నీ పరిచర్య ఉండాలి. కాపరిగా పిలువబడుతున్నావా? కాపరత్వము ఏ విధంగా చేయాలో కాపరి పరిచర్య చేసే క్రమములో ఉండాలి. ఉపదేశము చేసేవానిగా పిలువబడుతున్నావా? నీ ఉపదేశము చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక సేవకుని అనే వ్యక్తికి మొదటిగా పిలుపు నీకు చాలా ప్రాముఖ్యమైనది. పిలుపు లేకుండా నువ్వు సేవ చేస్తున్నావు. ఈరోజు చాలా మంది, ప్రతి ఒక్కరు నేను వెళ్ళి సేవ చేస్తున్నానని అనేక ప్రజలు సేవకులుగా లోకములోకి వస్తున్నారు. ఆ సేవకులు వస్తున్న సేవకుల్లో మొదటిగా నీ పిలుపు ఏంటిదో నువ్వు గుర్తుంచుకో. కనుకనే ఆ విషయాన్ని మనకు తెలియజేయడం కొరకు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. సేవకుని పిలుపు విషయం మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయము 3వ వచనం.
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అన్నాడు. దేని కొరకట? పిలుపు విషయమై. మీరు ఏ పిలువబడినారో ఆ పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అన్నాడు. అలాగనే కింద చెప్తున్నాడు, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం కలుగును. మొదటిగా సేవకునికి పిలుపు ఉండాలి. నువ్వు సువార్త కొరకు పిలువబడితే సువార్త పనే చేయాలి. కాపరి కొరకు పిలువబడితే కాపరత్వం చేయాలి. అపోస్తలుగా పిలువబడితే అపోస్తల పరిచర్య చేయాలి. ప్రవక్తలుగా పిలువబడితే ప్రవక్తల పరిచర్య చేయాలి. ఉపదేశకుడుగా పిలువబడితే ఉపదేశం చేసే వ్యక్తిగానే ఉండాలి. అంతకన్నా మించి మనము చేయకూడదు. కానీ ఈరోజు ఏమైపోతుంది సేవ అంటే, అన్ని నేనే అయి ఉన్నాను అనుకుంటున్నా. అన్ని పిలుపులు నాయే. నేనే ప్రవక్త పరిచర్య చేస్తా, నేనే అపోస్తల పరిచర్య చేస్తా, నేనే కాపరిని, నేనే సువార్తికుని, అన్ని నేనే అయిపోతున్నాను అనుకుంటున్నా. కానీ మన పూర్వీకులు, మన ముందున్న ప్రవక్తలు అలాగ చేయలేదు. దేవుడు ఎవరెవరిని ఏ విధముగా పిలుచుకొని ఏ పని అప్పచెప్పాడో ఆ పిలుపుకు తగ్గట్టుగా వారు పరిచర్య చేశారు కనుకనే వారు దేవుని దృష్టిలో గొప్ప పరిచర్య చేశారు. అపోస్తలు కూడా పిలువబడిన పిలుపును బట్టి పరిచర్య చేశారు కనుకనే వారు కూడా గొప్ప పరిచర్య చేశారు. కనుక ఆ అపోస్తలు పరిచర్య చేసిన విధానము అద్భుతముగా పరిచర్య చేశారు. సువార్తికుల పిలుపు కొరకు పిలుచుకున్న వారు సువార్త పనే చేశారు. ఇలాగూ దేవుడు ఏది ఎవరికి అప్పచెప్పిండో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఎదిగిస్తాడు. ఆ పిలుపుకు దాటి అవతల వెళ్ళావనుకో, దేవుడు నిన్ను అడుగుతాడు, ఏమరా నేను నిన్ను ఆ పని కొరకు పిలుచుకోలేదు కదా నిన్ను అనుకుంటాడు. కనుక మొదటిగా సేవకుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటిదంటే, నీ పిలుపు ఏ విధంగా ఉన్నదో నీ పిలుపుకు తగ్గట్టుగా నువ్వు పరిచర్య చేయి. అప్పుడు నీ పరిచర్య అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు నీ పరిచర్య విస్తరించబడుతుంది. పిలుపు పక్కకు పెట్టి నా ఇష్టమైనట్టు సేవ చేస్తానని నీ ఇష్టమైనట్టు సేవ చేస్తే అది నువ్వు దుష్టునికి అవకాశం ఇచ్చినట్టు, దుష్టుడైన ఒక దాసుని లెక్క నువ్వు తయారైనట్టు. కనుక మంచి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మంచి ఆహారం పెడతాడో ఆ యజమానుడు తన యావదాస్తి మీద అతన్ని నియమిస్తాడట. మంచి ఆహారము పెట్టే సేవకుడుగా తయారు కావాలి ఈ రోజులలో. ఆహారము గురించి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథములో అనేక రకములైన ఆహారాల గురించి దేవుడు మనకు వ్రాయించి పెట్టాడు. మొదటిగా ఆదికాండము 1:29 ఒక ఆహారము కనబడుతుంది. ఆదామవ్వలకు ఇచ్చినటువంటి ఆహార విషయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఫలవృక్షములు, కూర ముక్కలు, జంతువులు, పక్షులన్నీ మీకు ఆహారముగా ఇయ్యబడ్డాయి అన్నాడు. అది ఒక ఆహారము పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది. రెండవ ఆహారము నిర్గమకాండము 16:4 మరి ఒక ఆహారము కనబడుతుంది. ఆ ఆహారము ఇశ్రాయేలు అరణ్యములో వారి కొరకు దేవుడు అనుగ్రహించిన ఆహారము.
అది మన్నా అనే ఆహారం గురించి దేవుడు ఆ గ్రంథములో రాయించి పెట్టాడు. అది రెండవ రకమైన ఆహారం. మూడవ రకమైన ఆహారము యేసు ప్రభు ఈ లోకములో ఉండగా ఒక ఆహారం గురించి మాట్లాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో, క్షేమైపోయే ఆహార విషయమై మీరు కష్టపడకుడి గాని అక్షయమగు నిత్య జీవమిచ్చు ఆహారము కొరకై మిక్కిలి మీరు కష్టపడుడి అన్నాడు. అంటే రెండు రకాల ఆహారాలు మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నాయి. ఒకటేమో నిత్య జీవమిచ్చు ఆహారము గురించి కష్టపడి అన్నాడు, క్షేమైపోయే ఆహార విషయమై కష్టపడకుడి అన్నాడు. ఈ క్షేమైపోయే ఆహారం ఏంటిదయ్యానంటే శరీరానికి సంబంధించిన ఆహారము ఒక ఆహారం ఉన్నది, ఆత్మకు సంబంధించిన ఆహారము ఒక ఆహారం ఉన్నది. ఆ ఆత్మకు సంబంధించిన ఆహారమే అక్షయమగు ఆహారము అన్నాడు. ఆ అక్షయమగు ఆహారమే నా శరీరము, నా రక్తము గురించి మాట్లాడాడు. ఆ తర్వాత 4వ ఆహారము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనములో, మనుషుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. మనుషుడు బ్రతికే ఆహారము ఏం చెప్పాడు అక్కడ? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకును అన్నాడు 3వ వచనం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసెను. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన్నా అని చెప్పుకుంటూ ఆహారం అనే ఆ మాట పాడుకుతూ దేవుని నోట నుండి వచ్చు మాట వలన మనుషులు బ్రతుకుతారట. దేవుని నోట నుండి వచ్చు మాటే వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్యం అనే ఆహారము పెట్టి మనుషుల యొక్క ఆత్మలు బ్రతికింపజేసే సేవకుడు కావాలి. కనుకనే పరిశుద్ధ గ్రంథములో 4 రకాలైన ఆహారాలు ఊహించాను. అందులో 2 ఆహారాలేమో శరీరానికి బ్రతికించే ఆహారాలు, 2 ఆహారాలేమో మన ఆత్మను బ్రతికించే ఆహారాలు. కనుక మనుషుణ్ణి బ్రతికించే ఆహారము వాక్యము అన్న, ఆత్మను బ్రతికించే ఆహారము వాక్యం. కనుక సాతానుడు కూడా ఒక రోజు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఏమన్నాడు? అయ్యా, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగినట్టుగా ఆజ్ఞాపించి తినుమన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో. కనుక ఈ దేవుని నోట నుండి వచ్చే ఆహారము మాటే వాక్యము. ఈ వాక్యము ఉన్నదున్నట్లుగా బోధించుకుంటూ సంఘాన్ని పెంచే న్యాయ సేవకులకే బుద్ధిమంతుడైన సేవకుడు అన్నాడు. దేవుని వాక్యము ఉన్నదున్నట్లుగా బోధించే సేవకులు ఈరోజు కావాలి. దేవుని వాక్యము ఏదైతే దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలలో దేవుని నోట నుండి వచ్చిన మాటలు రాయించి పెట్టాడో, ఆ రాయించి పెట్టిన ప్రతి మాటను సంఘానికి చెప్పి సంఘాన్ని మంచిగా వారి ఆత్మీయ జీవితాన్ని ఎదిగించిన వాడే దేవుని దృష్టిలో గొప్ప సేవకుడు, మంచి ఆహారం పెట్టినవాడు.
అతడు దేవుడు తన యావదాస్తి మీద అతన్ని నియమించి పెడతాడట. ఇక అలాంటి ఆహారం, వాక్యం అనే ఆహారం పెట్టకుండా ఇంకొక సేవకుడు ఏం చేస్తున్నాడు? తన యజమానుడు ఆలస్యం చేయిస్తున్నాడని తింటున్నాడు, త్రాగుతున్నాడు, తర్వాత తోటి దాసులను కొట్ట మొదలు పెడుతున్నాడు. అతడు చేసే పొరపాట్లు 3 ఉన్నాయి. ఒకటిదేమో తినడము, రెండవది త్రాగడం, మూడవది తోటి దాసులను కొట్ట మొదలు పెడుతున్నాడు. వాడు అనుకోనని గడియలు తన యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అన్నాడు. అందుకని నరికించి వేషధారులతోనూ వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు గోరుకొట్టయు ఉండును అన్నాడు. ఇప్పుడు వేషధారులు అనే మాట ప్రభు ఎందుకు పలికాడు? ఈ వేషధారులు అంటే ఎవరు కదండి? వేషధారులు అంటే ఎవరు? మనం పరిశోధిస్తే యేసు ప్రభు భూమి మీద తన కొరకు దేవుడు కొంతమంది ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుని ప్రవక్తలు ఉన్నారు, సాతానుకు సంబంధించిన ప్రవక్తలు కూడా ఉన్నారు. మీరు బాగా గమనించండి, పరిశుద్ధ గ్రంథం అంతటిలో ప్రవక్తల కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు ఉన్నారు, సాతానుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తలు ఉన్నాడు, సాతాను ఏర్పాటు చేసుకున్న అపోస్తలు కూడా ఉన్నారండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉన్నారు, సాతానుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు కూడా ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న బోధకులు ఉన్నారు, సాతానుడు ఏర్పాటు చేసుకున్న బోధకులు కూడా ఉన్నారు. అంటే దేవుడు కొంతమందిని సత్యము కొరకు నిలబెట్టుకుంటే, మరి కొంతమందిని సాతానుడు అసత్యముతో నింపి, అబద్ధముతో నింపి, వానికి అనుకూలించే విధముగా ఈ భూమి మీద పరిచర్య చేయడం కొరకు సాతానుడు కొంతమందిని సేవకుల వేషము ద్వారా వేసుకొని లోకములోకి వచ్చి ఉన్నారట. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో ఉండగా మాట చెప్పుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో ఆ మాటని చూద్దాం ఒకసారి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని నీ యొద్దకు వత్తురు, కాని వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నారు. యేసు ప్రభు ఈ లోకములో ఉండగానే అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ, వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. అలాగనే ఇలా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చాలా పరిశోధిస్తే నిజమైన దేవుని సేవ చేసే సేవకులు ఉన్నారు, దేవుని సేవ పేరు చెప్పుకొని మోసాలు చేసే సేవకులు కూడా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. వాళ్ళు గొర్రె చర్మములు వేసుకున్న తోడేళ్ల వలె ఉన్నారట. మీదికి చూస్తేనేమో సేవకుడే కనబడతాడు, కానీ లోపటంతా క్రూరత్వము కలిగిన వారు, తోడేళ్ల స్వభావము కలిగిన వారు అయి ఉన్నారు. ఆ స్వభావం మనకు ఏ విధంగా కనబడుతుంది? అందుకే వేషధారులు అనే మాట చెప్పడం కొరకు ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నా. యేసయ్య కాలములో కూడా
దేవుని సేవ చేసే సేవకులనే ఒక గుంపు అది వరకు యేసయ్య రాకముందు నుంచే భూమి మీద పరిచర్య చేస్తున్నారు. ఆ గుంపు ఎవరయ్యానంటే, ఎవరట వేషధారులు అంటే? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యలు. ఈ 3 గుంపులు ఉన్నాయి. యేసయ్య కూడా ఈ భూమి మీద సేవ చేస్తున్న సందర్భంలో యేసయ్య కంటే ముందు మేము బోధకులము, మేము సేవకులమని సేవ చేసే సేవకులుగా పిలువబడుతున్న వారిలో భూమి మీద 3 గుంపుల వారు ఉన్నారు. అందులో మొదటి గుంపు శాస్త్రులు అన్నాడు. రెండవ గుంపు పరిసయ్యులు అన్నాడు. మూడవ గుంపు సద్దుకయ్యలు అన్నాడు. ఈ సద్దుకయ్యలు గాని, శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని వీరు దేవునికి సంబంధించిన సేవకులు కారు అన్నాడు. యేసయ్య వాళ్ళని పట్టుకొని ఏమన్నాడు? శాస్త్రులను, పరిసయ్యులను పట్టుకొని యేసు ప్రభు ఏమని అన్నాడు అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం ఫస్ట్ చదువుతున్నాను చూడండి. అప్పుడు యేసు జనసమూహముతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పిన వాటినన్నింటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సౌఖ్యము కాని భారమును బరువులు కట్టి మనుషుల మీద వారు పెట్టుదురు గాని తమ వ్రేలితోనైన వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు అన్నాడు. వీరు పనులు బాగా అందరి మీద పనుల భారాన్ని మోపేవారు, కానీ వారు ఏ పని కూడా చెయ్యరట. అగ్రపీఠాల మీద కూర్చునేవారు, అంతస్తులు కొనుక్కునేవారు, వీధులలో మనుషుల చేత వంగి వంగి దండాలు పెట్టించుకునేవారట. వారు చేసే పని ఏంటిది? వంగి వంగి దండాలు పెట్టించుకుంటున్నారు మనుషుల చేత. మోయలేని బరువులు ప్రజల మీద మోపుతున్నారు. అగ్రపీఠాల మీద కూర్చుందామని చూస్తున్నారు. అందరూ నా కిందనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. విందులలోను పై స్థానాన్ని కోరుకునేవారు ఎప్పుడైనా కానీ అని చెప్పుకుంటూ వీరు పరలోకాన్నే మూసిన వారట. మళ్ళీ వీరు చేసిన పని ఏంటిది? పరలోకాన్నే మూశారు. పరలోకమునకు వారు వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళకుండా పరలోకాన్ని మూసిన వారు అన్నాడు ప్రభు వారిని పట్టుకొని. 13వ వచనం చదవండి ఇప్పుడు. అందులో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేయుదురు. యేసు ప్రభు ఈ లోకములో ఉండగా ప్రత్యేకంగా ఈ శాస్త్రుల కొరకు, పరిసయ్యుల కొరకు
ఒక అధ్యాయాన్నంతా బోధించాడు. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా శాస్త్రుల కొరకు, పరిసయ్యుల కొరకు చెప్పినటువంటి బోధ. వారు పైకి మాత్రము సేవకులే, పైకి మాత్రము సేవ చేసేవారు, మోషే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ఉపదేశించేవారు ప్రజలకు. కానీ వారు చేసిన తప్పేంటిది? పరలోకాన్ని మూసేసింది. పరలోకానిలోకి ఎవడు పోకుండా పరలోకాన్ని మూసేసి వారు అగ్రపీఠాలు కోరుకునేవారు, విందులలో, విలాసాలలో ఉన్నతమైన స్థానాన్ని కోలుకునేటువంటి వారు. అంతేకాకుండా ఎవరిని పరలోకమునకు వెళ్ళకుండా పాపము గురించి చెప్పేవారు కారు. వారి మీద మోయలేని బరువులు మోసేటువంటి వారు. వంగి వంగి అందరూ వానికి దండం పెట్టాలి, దండం పెట్టించుకునేవారు. అంటే అలాంటి యొక్క పద్ధతి ఈ రోజు ఉన్నటువంటి సేవకులలో కూడా ఆ స్పిరిట్ పనిచేస్తుంది, ఆ ఆత్మ పనిచేస్తుంది. అప్పుడు శాస్త్రులలో, పరిసయ్యులలో ఏ స్పిరిట్ పనిచేసి పరలోకమునకు తీసుకెళ్ళవలసిన సేవకుడు, బోధకుడు ప్రజలను దానిలోకి పోకుండా నిలిపివేస్తున్నాడు. ప్రజలు పాపమును గురించి చెప్పడము లేదు, నీతిని గురించి చెప్పడము లేదు, సత్యమును గురించి చెప్పడము లేదు, దేవుని వాక్యం ఉన్నదున్నట్టుగా బోధించడము లేదు. కల్పనా కథలు చెప్పే కాలం వచ్చేసిందండి. ఇప్పుడు వారికి అనుకూలమైన బోధ చేసుకునే బోధల కాలం వచ్చేసింది. వీరు ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అందులోనే 33వ వచనం చూడండి, 23:33లో సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అన్నాడు. అందుచేత ఇదిగో నేను నీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను అన్నాడు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఇంకొక చేసే పన్నింటితో తెలుసండి, వారు సమాధులు కట్టిస్తున్నారు. వారు చేసే పని ఏంటిది? సమాధులు కట్టించేవారు, గోరీలు శృంగారించేవారు. ఇప్పుడు కూడా పద్ధతి మన సేవకులు కొంతమంది దాన్ని ఒక పద్ధతిగా చేస్తున్నారు. చచ్చిపోయి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకటి సమాధుల పండుగ అని చెప్పి తీసుకొచ్చి ఆ సమాధుల పండుగ నాడు సమాధి దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రం చేసి దానికి ఇంత సున్నం వేయించి ఆడికి వెళ్ళి పువ్వులేసి ఆడికి వెళ్ళి క్యాండిల్ పెట్టి వస్తున్నారు కదండి. చూస్తున్నారా మీరు? నేను చాలా అలా చూసుకుంటూ వచ్చి దానికి ఒక సమాధుల పండుగ అని పేరు పెట్టింది. ఎక్కడైనా యేసయ్య అలాంటివి చేశాడా? చచ్చిపోయి 4-5 సంవత్సరాలు అయిపోతుంది, శరీరం కాస్త కుళ్ళిపోయి అందులో ఎముకలు కూడా కుళ్ళిపోయి మన్నైపోయి ఉంటది, ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయి దేవుని దగ్గరికి పోయి ఉంటది. ఇప్పుడు నువ్వు సమాధుల దగ్గరికి పోయి ఆడ క్యాండిల్ పెట్టినంత మాత్రాన ఏమి నీకు మేలు జరుగుతుంది? ఆ మాట వాళ్ళు చేశారట. వాళ్ళు ఈ స్పిరిట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అదే చూడండి అందులో శాస్త్రులారా 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు అంటాడు. చూశారండి, గోరీలు కట్టిస్తున్నారు, శృంగారిస్తున్నారు. ఇది వారి పరిచర్యలో ఒకటి. ఏంటంటే మనుషులలో మేము మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యమును వారు బోధించకుండా ఉన్నారు. దేవుని వాక్యమును వారికి బోధించకుండా పై మెరుగుల చేత మనుషులలో నిలువుటంగీలు ధరించుకుంటున్నారట. ఇంకా నిలువుటంగీలు ధరించుకొని సంత వీధుల్లో తిరిగేటువంటి
అలనాడు తిరిగారు ఈ శాస్త్రులు పరిసయ్యులు. వారిని ఏ స్పిరిట్ వాడుకున్నదో ఇప్పుడు కూడా అలాంటి స్పిరిటు సంఘాలలో కొంతమంది సేవకులలో ఆ స్పిరిట్ చేత నడుస్తున్నారు. ఒక మాట ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఈ భూలోకంలో నుంచి దేవుడు పిలుచుకున్నప్పుడు మనమందరము వెళ్ళిపోవలసినదే. క్రైస్తవంలో కూడా 11 జ్ఞాపకార్థం పెడుతున్నారు. ఈ పద్ధతి ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? 9 పెడుతున్నారు జ్ఞాపకార్థం. చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు. అదేమన్నా అలా చేశారా? ఎవరైనా ప్రవక్తలు చేశారా? అపోస్తలు చేశారా? దేవుని సేవకులు తెలిసిన వారు ఎవరు అలాంటివి చేయలేదు. ఇప్పుడు ఆ పద్ధతి ప్రవేశపెడుతున్నారు. క్రైస్తవములో కూడా చనిపోయిన వ్యక్తికి 11 జ్ఞాపకార్థం పెట్టాలంటున్నారు. అదే 3 పెడితే తప్పేంటిది? 5 పెడితే తప్పేంటిది? 7 పెడితే తప్పేంటిది? చచ్చిపోయిన రోజు పెడితే తప్పేంటిది? మన తప్ప. ఆంధ్ర రాష్ట్రంలో నేను వెళ్ళిన ఆ స్థలాలలో చచ్చిపోయిన రోజే వాళ్ళ జ్ఞాపకార్థం. మళ్ళీ వాళ్ళు వేరే వారు చేయరు అదే రోజు. ఒకవేళ ఇక్కడ చచ్చిపోయిన శవం ఉంటుంది, అక్కడ వాళ్ళు మొత్తం వంటలు చేస్తుంటారు. ఈ వ్యక్తిని వెళ్ళి అక్కడ సమాధి చేసి వచ్చిన తర్వాత అక్కడనే అందరు భోజనాలు తిని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ప్రార్థన చేసుకొని అందరి వాక్యం చెప్పుకొని వీడికోలు చెప్పుకొని వెళ్ళిపోతారు. అది దేవుని పిల్లలకున్న పద్ధతి. కానీ మన క్రైస్తవులను కూడా అలాగూ ప్రజలకు నేర్పిస్తున్నారు సేవకులే. ఒక విశ్వాసి పతనము కావడానికి ముఖ్య ఉద్దేశం సేవకుడే. లోకాశలు శరీరాశలు పడిపోవడానికి గల కారణం కూడా సేవకులే. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని అభిషేకము కలిగిన వారు వాక్యానుసారంగా బోధించే సేవకుడు, వాక్యం ఉన్నట్లుగా బోధించే సేవకులు వాటిని దృష్టి పెట్టకుండా దేవుని వాక్యము ఏమి చెప్పుతుందో దాన్ని బోధించి సంఘాలను కట్టే సేవకులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక శాస్త్రులు పరిచయులు లాంటి వారు సేవకులు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. పరలోకాన్ని వారు మూసేస్తున్నారట. ఇప్పుడు పరలోకములకు నువ్వు పోయినా మంచిదే, పోకున్నా మంచిదే, కానీ మాకు కావలసింది మాకు ఇయ్యండి మీరు అని ప్రజల చేత లాభము సంపాదించుకునే సేవకులు వచ్చేసారండి. నువ్వు పరలోకానికి పోతావా, నువ్వు ఎటు పోతావు, నాకు నా సంఘానికి వస్తున్నావు అంటే నీ ద్వారా నాకు లాభము కలగాలి అనుకునే సేవకులు కూడా వచ్చేసారు. ఆ మాట నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చెప్తాను. చూడండి ఆ మాటని. కనుక సర్పములార సర్ప సంతానమా వారి పట్టుకొని అన్నాడంటే అపవాదికి సంబంధించిన సేవకులు కూడా లోకములో ఉన్నారు, జాగ్రత్త అని చెప్పడం కొరకే ఆ మాటని దేవుడు మనకు పలికి వ్రాయించి పెట్టాడు. కనుక దేవుని సేవకులు ఉన్నారు, అబద్ధ సేవకులు కూడా ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ అపోస్తలు ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా విషయాల్లో లేఖనాలు ఆధారంగా దేవుడు ముందుగాలే వ్రాయించి పెట్టాడు. వాటిని మనం చూద్దాం. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. చూశారండి? అందరు కూడా తీయండి ఆ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు అన్నాడు. ఇక్కడ ఇద్దరిని గురించి రాస్తున్నాడు పేతురు గారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి
సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. అట్టి వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారని పేతురు గారు ముందుగానే రాయించి పెట్టాడు. వీరు చేసే పని ఏంటిదంటే కల్పన వాక్యములను చెప్పే పద్ధతి. నవ్వించి కవ్వించి ఆదివారం వచ్చిందంటే సంఘానికి బోధించవలసిన దేవుని వాక్యము బోధించకుండా కాలక్షేపం చేసినట్టుగా కవ్వించి నవ్వించి కొద్దిసేపు ఏదో 4 జోకులు చెప్పి ఒక పాట పాడి 4 మాటలు చెప్పి పంపించి మీ వలన లాభము సంపాదించుకునేవారు ఉన్నారని పేతురు గారు అప్పుడు ఎప్పుడో రాజించారు. వారి కొరకు గాఢాంధకారము సిద్ధపడి ఉన్నదట, వారి కొరకు నరకము సిద్ధపడి ఉన్నదన్నాడు. వారికి తీర్పు తీర్చబడి ఉన్నది అన్నాడు. కనుక ఈరోజు సంఘానికి కావలసింది కల్పనా కథలు కాదు, నవ్వించి కవ్వించే వాక్యాలు కాదు. దేవుడు రాయించిన 66 గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని తీసుకొచ్చి ప్రజలకు బోధించేవారుగా ఉండాలి. ప్రజలను పరలోకములకు చేర్చే బోధ అయి ఉండాలి నీ బోధ. దేవుని రాజ్యమునకు ఏ విధంగా ప్రజలు వెళ్ళాలో, ఏ విధంగా నడిస్తే వెళ్తారో ఆ బోధ చేసి ప్రజలను పరలోకంలోకి తీసుకెళ్లే బోధ అయి ఉండాలి. ఇది పేతురు గారు చెప్పిన పద్ధతి. తర్వాత యోహాను గారు కూడా ఏమి చెప్పారో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నారు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనది కాదో పరీక్షించు. ఎలా పరీక్షించాలట? యేసు ప్రభువు దేవుని కుమారుడని ఏ ఆత్మ చెప్పుతుందో అది దేవుని సంబంధమని. యేసు ప్రభు దేవుని కుమారుడుగా వచ్చాడు, ఈ లోకంలోకి యేసయ్య దేవుడుగా వచ్చాడు, దేవుని కుమారుడుగా వచ్చాడని ఏ సేవకుడు చెప్తాడో అది దేవుని సంబంధమైన ఆత్మ. ఏదైతే దేవుడి సేవకుడు యేసయ్యతో సంబంధమే లేదు, మనకు యెహోవాయే దేవుడు, యేసు ప్రభుతో మనకు సంబంధం లేదు అని చెప్పే బోధ కూడా వచ్చేసింది. అది దేవుని సంబంధమైనది కాదు అని గుర్తుంచుకోవాలి. కనుక యేసయ్యని గురించి ఏ సేవకుడైతే చెప్పి యేసయ్య మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి తన రక్తంలో మన పాపములు కడిగి మన శుద్ధి చేసి అని చెప్తున్నాడో సేవకుడు అంటే అతడు నిజంగా దేవుని ఆత్మ కలిగిన సేవకులు అనుకోవాలి. ఏదైతే అది చెప్పని సేవకులు ఉంటారో వారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు అన్నారు. తర్వాత 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో కూడా రండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము అందరు కూడా తీయండి. అక్కడ 1వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకును నిమిత్తము దేవుడు సృజించిన ఆహారములను కొన్నిటి తినుట మానవలని చెప్పుతుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏది నిషేధించినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన
ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ 7వ వచనములో, పవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములోను నీకు నీవే సాధకము చేసుకొనుము అన్నాడు. అంటే వివాహములను నిషేధించే వారు కొందరు వస్తున్నారట సేవకుల పేరుతో. మేము పెళ్లి చేసుకోమండి, మేము పెళ్లి చేసుకోకుండానే సేవ చేస్తాము అని వివాహాలను నిషేధించే సేవకులు కూడా వస్తున్నారు. కడవరి దినాలలో వచ్చి ఉన్నారు. నువ్వు పెళ్లి చేసుకోకపోవచ్చు, మంచిదే, కానీ నీ మనసులో వచ్చే ఆలోచనలు ఎక్కడ పెడతావు? అందుకనే యేసుప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు అంటాడు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండాను, మంచి సేవ చేస్తున్నాను చెప్పుకుంటున్నావు, నువ్వు మంచిదే, కానీ నీ ఆలోచనలో వస్తున్నటువంటి ఆలోచనలు దేవుడు చూస్తలేడా? అంటే దేవుడు నియమించినటువంటి నిబంధనని పక్కకు పెట్టేవారు వస్తారు అని పౌలు గారు తిమోతికి ఆ పత్రిక రాసి పంపాడు. కనుక అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ సేవకులు ఉన్నారు, అబద్ధ అపోస్తలులు కూడా ఉన్నారట. అబద్ధ అపోస్తలు కూడా ఉన్నారు అన్నాడు. అందుకని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివి అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అన్నాడు. అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివి. అపోస్తలు కూడా అపోస్తలు కాకనే అపోస్తలమని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. కనుకనే నీవు వారిని గుర్తుపట్టావు, నువ్వు తెలుసుకున్నావు, మంచి నా సేవకుడు అని ఆ సేవకుణ్ణి మెచ్చుకుంటున్నాడు దేవుడు. కనుక 2వ కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయంలోకి రండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వాటి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అన్నాడు. సాతానుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను మీకు అంటే, సాతానుడు కూడా వెలుగుదూత వేషము ధరించుకొని భూమి మీద తిరుగుతున్నాడు. వానికి పరిచారకులు ఉన్నారట. అంటే పరిచారకులు అంటే సేవకులు. ఆ సేవకులలో కొందరు అబద్ధ ప్రవక్తలు అనేవారు ఉన్నారు. ఇటు దేవుని ప్రవక్తలు ఉన్నారు, సాతాను కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవునికి అపోస్తలు ఉన్నారు, సాతాను కూడా అపోస్తలు కాకయే అపోస్తలమని చెప్పుకునేవారు ఉన్నారు. దేవునికి మంచి సేవ చేసే బోధకులు ఉన్నారు, అపవాదికి కూడా కొంతమంది బోధకులు ఉన్నారట. మంచి కాపర్లు ఉన్నారు, దేవునికి సేవ చేసే కాపర్లు. సాతాను కూడా కొంత దొంగ కాపర్లు ఉన్నారట. దొంగ కాపర్లు ఉన్నారన్నాడు. అందుకని ఆ దొంగ కాపర్లు చేసే పనేంటిది అంటే, దానికి ఇర్మియా గ్రంథములో రాసాడు దేవుడు, ఎహెజ్కేలు గ్రంథములో రాశాడు దేవుడు. దొంగ కాపర్ల గురించి చెప్పాను కదా, వాళ్ళు దొంగ కాపర్లు ఎలాగున్నారట చూడండి. మొదటిగా ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనంలో
కాపర్ల గురించి ఇక్కడ దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. ఏం చెప్తున్నాడు 21లో? కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకున్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి అన్నాడు. కాపర్లు ఏ విధంగా ఉన్నారట? పశుప్రాయుల వలె ఉన్నారట. పశువు ఎటు పోతుందో ఏమి చేస్తుందో తను తెలియకుండా ఇష్టమైనట్టుగా తిరుగుతుంది. కనుక కాపర్లు కూడా అలాగనే పశుప్రాయులై దేవుని యొద్ద విచారణ చేయకుండా ఉన్నారు గనక వారి మందలన్నీ చెదిరిపోతుంది. అలాగనే కాపర్లు గురించి యెహెజ్కేలు కూడా రాస్తూ, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోకి రండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం గురించి కాపర్ల గురించి చెప్తాడు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవశించుము. ఆ కాపర్లతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను గదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్లు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను అని. ఇలాంటి కాపర్లు కూడా ఉన్నారు. వీరు తమ కడుపు మాత్రమే చూసుకుంటారు, తమ క్షేమమే చూసుకుంటారు, తమ సుఖమే చూసుకుంటారు, తమ బ్రతకే చూసుకుంటారు, కానీ ఇతరుల గురించి ఆలోచన చేయరు. దేవుడు బాధపడుతుంది. అందుకనే నా గొర్రెలని మేపవలసిన కాపర్లు నా గొర్రెలని మేపడం లేదు, నా గొర్రెలను మంచిగా కాయడం లేదు, అవి అనారోగ్యంతో ఉన్నాయి, వాటిని స్వస్థపరచడం లేదు, వాటికి మంచి ఆహారం పెట్టేవారు లేరు, వాటిని కట్లు కట్టేవారు లేరు, వాటికి నీళ్లు పెట్టేవారు లేరు. నా గొర్రెలు అన్నీ చెదిరిపోతున్నాయి. నా గొర్రెలు చెదిరిపోయి అడవి మృగములకు ఆహారం అవుతున్నాయి. అంటే సాతాను వశంలోకి పడిపోతున్నాయి అట గొర్రెలు. కనుకనే యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాడు. ఆ మాట చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా. 27ఏనా? కాదు, ఇక్కడ మీద ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. 11వ వచనం, యోహాను సువార్త 10:11లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. కాపరి గొర్రెలని మంచిగా కాస్తాడు. ఆ గొర్రెకు ఏమి ఆహారం కావాలో, ఎప్పుడు ఏం ఆహారం పెట్టాలో, ఏ విధంగా నీళ్లు పెట్టాలో, ఏ విధంగా వారికి మంచి స్థలములోకి తీసుకెళ్లాలో అని ఆలోచన చేస్తాడు మంచి కాపరైతే. అదే చెడ్డ కాపరైతే, జీతగాడైతే గొర్రెల కొరకు పట్టించుకోడు. నా కడుపు నిండితే చాలు, వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది అనేటువంటి విధానంలో ఈరోజు సేవ జరుగుతుంది. దేవుని పిల్లలారా, దేవుని సంగమ, అనేకులైన అబద్ధ క్రీస్తులు కూడా లోకంలోకి వచ్చారు, అబద్ధ ప్రవక్తలు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ కాపర్లు ఉన్నారు,
అబద్ధ అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. కనుక ఈ అంత్య దినాల్లో గుర్తుపట్టడం చాలా కష్టము, చాలా కష్టం. వారి క్రియలను బట్టి మనం గుర్తెరగాలి. ఏ కాపరి మంచి భోజనం పెడతాడో, ఏ కాపరి వాక్యం ఉన్నదున్నట్లుగా బోధిస్తున్నాడో, ఆ కాపరి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లే కాపరిగా ఉంటాడు. ఏ కాపరైతే మంచి ఆహారం పెట్టకుండా, మంచి వాక్యం అనే ఆహారం మీకు పెట్టకుండా బోధించి కల్పనా కథలు చేసి నవ్వించి కవ్వించుకుంటూ చెప్పే కాపర్లు కూడా ఉన్నారు. ఆ కాపర్లు తినుచు త్రాగుచు తోటి దాసులను మొదలు పెట్టేవారట. వారు దుష్టుని సంబంధులుగా ఉండి సేవ చేస్తున్నారు. కనుక ఈ లోకములో 2 రకాల పరిచర్య జరుగుతుంది. మనము సేవకులమే అనుకుంటున్నాము, కానీ దేవుని వాక్యము సత్యము ఉన్నదున్నట్లుగా బోధించే సేవకులు ఉన్నారు. లేఖనానికి విరోధంగా నవ్వించి కవ్వించి తీసుకొచ్చి బోధ చేసే సేవకులు ఉన్నారు. ఆ సేవకుల కొరకు గాఢ అంధకారము సిద్ధముగా ఉంచి ఉన్నాడు దేవుడు. అట్టి వారి కొరకు నరకము సిద్ధపాటు చేసి ఉన్నాడట. నా దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, దేవుడు నిన్ను ఏ పిలుపు పిలుచుకున్నాడో ఆ పిలుపుకు తగ్గట్టుగా పరిచర్య చేయండి. దేవుడు మనకు రాయించి ఇచ్చిన ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి సారాంశాన్నంతా తీసుకొచ్చి ప్రజలకు బోధించి ప్రజలని పరలోకములోకి వెళ్ళేవారుగా తయారు చేసే కాపర్లకు ప్రభు దగ్గర మంచి బహుమానం ఉంటుంది, మంచి కిరీటాలు ఉంటాయి, ఆ ప్రభు దగ్గర మంచి జీతము దొరుకుతుంది. కనుకనే పేతురు గారు, అపోస్తలులు వారెవరైనా ఈ లోకములో ధనము కొరకు వారు సేవ చేయలేదు. ఈ లోకాన్నంతా పెంటతో ఎంచేశారు. కానీ వాళ్ళు సేవ చేసిందల్లా ఒక ఆత్మను రక్షించాలి, ఒక ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాలి, ఒక ఆత్మను దేవుని రాజ్యంలో చేర్చాలన్న ఆశతో సేవ చేశారు. కనుకనే ఆ పౌలు గారు, పేతురు గారు చెప్తాడు, నాకు వాడబారని మహిమ కిరీటం ఉంది అని పేతురు గారు చెప్తాడు. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనములోను, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు చెప్తాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, నా కొరకు ప్రభువు నీతి కిరీటమును దాచి ఉన్నాడు, అది నాకు మాత్రమే కాక నా వల్ల పరిచర్య చేసే వారందరికీ కూడా న్యాయాధిపతి అయిన దేవుడు అది దయచేయునుగాక అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందేదరు అన్నాడు. అంటే సేవకునికి కావలసింది ఈ లోకములో భోగభాగ్యాలు కాదు, ఈ లోకములో ఆస్తిపాస్తులు కాదు, ఈ లోకములో ధనము కాదు, ఈ లోకములో కార్లు కాదు, మేడలు కాదు, మిద్దెలు కాదు, భూములు కాదు, జాగలు కాదు. సేవకునికి కావలసింది ఆత్మల సంపాదన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మలను చక్కగా కనేవారై ఉండాలి, గొర్రెలను పెంచేవారై ఉండాలి, పరలోకమునకు చేర్చేవారై ఉండాలి, ప్రభు దగ్గర మంచి కిరీటము సంపాదించుకునేవారై ఉండాలి. అలా సేవ చేస్తే మీ సేవ ఫలభరితంగా ఉంటుంది. ఈ రోజు కొంతమంది సేవకులు లోకంలోకి తయారైపోయి ఏ విధంగా సేవ చేస్తున్నారంటే వింటుంటే ఆశ్చర్యం అయిపోతుంది. మందిరాలు కట్టేటప్పుడు, మందిరం లేనప్పుడు విశ్వాసులందరూ కలిసి వారి వారి సామర్థ్యం కొలది కుటుంబానికి ఇన్ని ఇవ్వండి అన్ని ఇవ్వండి అని వసూలు చేసి మందిరం కట్టిన తర్వాత ఆ మందిరము నాది అని అనే స్థితికి వచ్చేసింది సేవకులు. సంఘము దేవుడు ప్రేమించి కొన్ని ఆత్మలను అప్పచెప్పితే ఆ సంఘము నాది అంటాడు. నాకెందుకండి సంఘము? నేనేమన్నా ప్రాణం పెట్టి కొన్న నా సంఘాన్ని? అది దేవుని సంఘము, ఇది దేవుని మందిరము. మన ఆస్తులు కాదండి, మందిరాలు మన ఆస్తులు కాదు, సంఘము మన ఆస్తి కాదు. దేవుడు నిన్ను కాపరిగా నియమించుకున్నది ఎందుకో తెలుసా? ఆ పిల్లలని పరలోకానికి చేర్చాలన్న ఉద్దేశం కొద్దీ నిన్ను కాపరిగా నియమించాడు.
వారికి మంచి భోజనం పెడతామని నియమించాడు, మంచి వాక్యాన్ని బోధిస్తామని నియమించాడు. అది మర్చిపోయి నాకు ఆస్తులు సంపాదించుకోవడం కొరకు పరిగెడుతున్నారు ఈ రోజులలో. ఏ పేతురు గారికి ఏ ఆస్తులు లేవు, పౌలు గారికి ఏ ఆస్తులు లేవు. అంతెందుకు మన యేసయ్యకే భూమి మీద నివాసం లేదన్నాడు యేసు. వాళ్ళ దృష్టి అంతా పైనున్న వాటి మీదనే పెంచారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగి వారు పెట్టిన దృష్టి ఏందట, మేము పైనున్న వాటినే వెతుకుతున్నాము కానీ భూ సంబంధమైన వాటి మీద మా మనసు లేదు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పి వారు సేవ చేశారు. ఈ లోకములో సంఘాలను పాడు చేసేవారు సేవకులు, సంఘాలను కట్టేవారు సేవకులు, విశ్వాసాలను పెంచేవారు సేవకులు, విశ్వాసాలను కూలగొట్టేవారు సేవకులు. సేవకులలో 2 రకాల సేవకులు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సేవకుడా మంచి సేవ చేస్తే దేవుని ధరణ మంచి బహుమానము, తన దేవుని రాజ్యంలో తన యావత్ ఆస్తి మీద నిన్ను నియమిస్తాడన్నాడు ఒక సేవకునికి. మరొక సేవకునికి తీసుకెళ్ళి ఆ నరకములో వేస్తున్నాడట. నీ పరిచర్య ఏ విధంగా ఉన్నది, నువ్వు ఏ విధంగా సేవ చేస్తున్నావు, నిన్ను నువ్వే పరీక్షించుకొని నీ పరిచర్యను జాగ్రత్త పడి సరి చేసుకొని దేవుని దృష్టికి నీ ఇష్టమైన సేవ చేస్తే నిన్ను పరలోకములో అత్యున్నతమైన స్థానములో నిలబెట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు. కనుక సేవకులమైన మనము చేసేది ఇతరులకు చక్కటి ఆహారమును పెట్టి, మంచి భోజనం పెట్టి వారిని పరలోక రాజ్యంలోకి చేర్చే వారుగా మనం చేసే పనే సేవ. దాని కొరకు ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.